అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 21వ తేదీ గురువారం రోజు రిమ్స్ ఆసుపత్రిలో గల నారాయణ బాబు గారి నిత్యాన్నదాన సత్రంలో ఒక ఫౌండేషన్కి సంబంధించిన వ్యక్తులు మా యొక్క గురువు గారు అంబాటి నారాయణ బాబు గారి యొక్క చిత్రపటాలని ఘోరంగా చింపేయడం జరిగింది. అదే విషయంపై ఈరోజు భక్త మండలి అందరం కూడా రిమ్స్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. దాంతోపాటు స్థానిక ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారిని కూడా కలిసి మా యొక్క సమస్యని విన్నవించడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా అలుపెరగకుండా అక్కడ ఉన్నటువంటి రోగులకు, రోగి యొక్క కుటుంబాలకు నిత్యాన్నదానం చేస్తూ వస్తున్నాము. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కూడా మేము అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేపట్టిన సందర్భం ఉంది. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంలో సేవ చేయాలన్న ఉద్దేశం ఉన్నవారు ఎవరైనా సరే సేవ చేయడానికి ముందు రావాలి. కానీ మా యొక్క ఆధ్యాత్మికమైన గురువు నారాయణ బాబా గారి ఫోటోలను చింపేసి ఇట్లాంటి దారుణమైన చర్యలకు ఒడిగట్టడం ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించడం జరుగుతుంది. దయచేసి సంబంధిత అధికారులు ఎవరైనా సరే అన్నదాన కార్యక్రమానికి మీరు సహకరించే విధంగా చర్యలు తీసుకోండి. కానీ ఇట్లాంటి మా యొక్క గురువుపై దాడులు చేసే వారిని ఎవరైనా సరే వారిని శిక్షించాలని మా నారాయణ బాబా భక్త మండలి తరఫున మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.